జై శ్రీమన్నారాయణ. భీష్మ ఏకాదశి సందర్భంగా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో ఈ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం మనకు కనిపిస్తుంది. ఇది భీష్మాచార్యుడు వారు ధర్మరాజుకి ధర్మాలన్నీ ఉపదేశం చేసిన తర్వాత పరమధర్మము ఏది అని సందేహం కలిగింది ధర్మరాజుకి. అన్ని ధర్మముల్లోకి గొప్ప ధర్మము ఏది, ఏది ఆచరిస్తే అన్ని ధర్మాలు ఆచరించినటువంటి ఫలితం లభిస్తుంది, అది చెప్పు తాత అని అడిగాడు ధర్మరాజు. ధర్మము అంటే ఏది ఆచరించుట చేత ఈ లోకంలో పరలోకంలో గొప్పదైన సుఖం లభిస్తుందో, శాంతి లభిస్తుందో, రక్షణ లభిస్తుందో అది ధర్మము. ధర్మం అనే పదానికి అది అర్థం. ఆచరించుట చేత ఈ లోకంలో పరలోకంలో ఎప్పుడు శాశ్వతమైన సుఖాన్ని ఏది లభింపజేస్తుందో అది ధర్మం. అటువంటి ధర్మము ఏది? మనకి ఆనుశాసనిక పర్వంలో, శాంతి పర్వంలో భీష్మాచార్యుల వారు అనేకమైన ధర్మాలు చెప్పారు. వీటన్నిటి తర్వాత ధర్మరాజుకి సందేహం కలిగింది. ఇన్ని ధర్మాలు మానవుడు ఆచరించడం కష్టం కదా, సులువుగా ఏదో ఒక ధర్మం ఆచరిస్తే మిగతా అన్నీ ఆచరించినట్లుగా ఏదైనా ఉన్నదా అంటే ఉంది. అది ఏమిటి అంటే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. విష్ణువు అంటే వేద ప్రతిపాదితమైనటువంటి పరబ్రహ్మతత్వం. వేదము చేత ప్రతిపాదించబడిన పరబ్రహ్మతత్వమే విష్ణు. విష్ణువుని 1000 నామాలతో స్తోత్రము చేయడం చేత అన్ని ధర్మాలు ఆచరించిన ఫలితాన్ని పొందుతారు అని, అంటే కేవలం స్తోత్రం చేయడం చేతే అని భీష్మాచార్యులు వారు ఉపదేశం చేశారు. చిట్ట చివరిగా ఇది చాలా గొప్పది అని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే, పరబ్రహ్మతత్వమైనటువంటి కృష్ణుడు ప్రక్కన ఉండి చెప్పించడం ఒకటి అయితే, అనేక మంది మహర్షులు కూడా అక్కడికి వచ్చి ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం ఉపదేశం చేసేటప్పుడు ఉండి అవును ఇది సత్యము అని చెప్పారు. ఆ కారణం చేత ఇది చాలా గొప్పది. అంతేకాదు మనకి సమస్తమైన శాస్త్రములు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం చాలా గొప్పది అని చెప్పాయి. జ్యోతిష్ శాస్త్రం ఏదైనా మీరు పరిహారం చేయలేనటువంటి జాతకాలకి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం చేత వాళ్ళ జాతకాలలో ఉండే దోషాలు పరిహరించబడతాయి. వాస్తుశాస్త్రం చెప్పింది వాస్తు పరిహారం చేయలేనటువంటి అనేక దోషాలని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పరిహారం చేస్తుంది. ఎక్కడైతే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ జరుగుతుందో అక్కడ అశుభాలు పోతాయి, శుభాలు కలుగుతాయి అని అనేక శాస్త్రాలు చెప్పాయి. ఏదైనా తగ్గనటువంటి మొండి వ్యాధులు ఉన్నట్టయితే ఆ వ్యాధులు కలవారికి విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేసేటట్టు అవకాశం కల్పించడం కానీ, లేకపోతే అక్కడ పారాయణ చేయడం కానీ చేస్తే వాళ్ళందరికీ కూడా ఆ వ్యాధులు తగ్గుతాయి. మందుతో పాటు ఇదొక అనుపానం. అటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అవతరించినటువంటి రోజు రేపు భీష్మ ఏకాదశి కనుక అందరం కూడా శ్రద్ధాభక్తులతో విష్ణు సహస్రనామ పారాయణం చేద్దాం. అందులో కొన్ని నామాలైనా సరే చేద్దాం. మన యూట్యూబ్లో కొన్ని నామాలను మనం పెట్టాం. అలాగా మీరు విని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. జయ శ్రీమన్నారాయణ.